నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధపు టంచుల్లోకి వెళ్ళాయి ఈ 2 దేశాలు అనే పరిస్థితి ఇప్పుడొచ్చింది. నిజానికి జూన్‌లోనే ఒక 12 రోజుల యుద్ధం జరిగింది. ఇజ్రాయెల్, ఇరాన్‌కి మధ్యలో. ఇది తీవ్రంగా జరిగింది నిజానికి. 12 రోజులు జూన్‌లో జరిగితే, ఆ తర్వాత విపరీతంగా యుద్ధం జరుగుతూ ఒకళ్ళనొకళ్ళు కొట్టేసుకుంటుంటే, ఈలోపు అమెరికా గూడా రంగంలోకి దిగి ఇరాన్‌కి సంబంధించిన న్యూక్లియర్ సైట్స్‌ని దెబ్బతీసే ప్రయత్నం చేసింది. దాంతో మొత్తానికి ఒక సీజ్ ఫైర్ అయితే జరిగింది. ఎవరు ఎవరిని కొట్టుకోవద్దని చెప్పేసి ఆగిపోయారు. కానీ నిజం చెప్పాలంటే యుఎస్ రంగంలోకి దిగిన తర్వాత ఒక పెద్ద యుద్ధమే చేశాను, ఇరాన్ని మేము గెలిచాము అని చెప్పుకున్నప్పటికీ నిజానికి ఇరాన్ని పూర్తిగా కొట్టలేదు. ఆ న్యూక్లియర్ సైట్స్ని కూడా పూర్తిగా కొట్టలేదు. జస్ట్ అలా టచ్ చేసింది అంతే అమెరికా. ఈలోపు ఎందుకైనా మంచిదని ఎక్కడ వాళ్ళు అక్కడ యుద్ధం ఆపేసుకున్నారు. ఎందుకంటే న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఒకవేళ ఏదైనా తేడా జరిగితే యురేనియం గనక బయటికి వచ్చింది అంటే రేడియేషన్తో అల్లకల్లోలం జరుగుతుంది. అది ఎంత దూరం జరుగుతుంది ఎవరికి అర్థం కాదు. సో ఆ రకంగా ఒక 12 రోజుల యుద్ధం జూన్లో జరిగింది. సో ఈ రోజు మళ్ళీ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ యుద్ధపు టంచుల్లోకి వచ్చిన పరిస్థితి కనబడుతోంది. ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు ఆయన ఏం చేశాడంటే ఒక ఏఐ వీడియో విడుదల చేశాడు. ఆ ఏఐ వీడియోలో ఒక B2 బాంబర్, అమెరికాకు సంబంధించిన B2 బాంబర్లో ఒకవైపు నెతన్యాహు కూర్చున్నాడు, మరోవైపు డొనాల్డ్ ట్రంప్ కూర్చొని ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు చూసుకుంటూ సో వాళ్ళు ఇరాన్ని కొట్టడానికి రెడీ అవుతున్నారు అన్నట్టుగా ఒక చిన్న వీడియో క్లిప్ నెతన్యాహు పోస్ట్ చేసిన తర్వాత ఇరాన్ పిచ్చి కోపంతో ఊగిపోయింది. ముఖ్యంగా అక్కడ ఆయన మెయిన్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఖమేని, ఆయన తీవ్రమైన వార్నింగ్ ఇచ్చేశాడు ఇజ్రాయెల్కి. ఒకప్పుడు ఇజ్రాయెల్ ఈ రకంగా మాతో యుద్ధం చేసింది, కానీ ఈరోజు మళ్ళీ గనక అదే యుద్ధాన్ని గనక వాళ్ళు చేస్తే విపరీతమైన రెస్పాన్స్ ఉంటుంది, ఈసారి మాతో పెట్టుకోవద్దు అని ఇజ్రాయెల్కి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. ఆయన లీడర్, మెయిన్ లీడర్ ఎవరైతే ఉన్నారో అతను, సుప్రీం లీడర్ ఖమేని. ఈలోపు ఇరాన్ ఇంకో మాట కూడా ఏమంది అంటే, మాతో ఇజ్రాయెల్ డైరెక్ట్ యుద్ధం కోరుకుంటోంది. ఇజ్రాయెల్ ఒకటే కాదు, అటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా కోరుకుంటోంది అమెరికా. మరోవైపు యూరోపియన్ దేశాలు కూడా కొన్ని మా మీద యుద్ధానికి ఎగదోసుకుంటూ ముందుకొస్తున్నాయి, కానీ ఈసారి రెస్పాన్స్ మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది అని ఇరాన్ ఒక గట్టిగానే వార్నింగ్ ఇచ్చేసింది. వాళ్ళు కూడా తీవ్రంగా ఇచ్చేశారు. మరి ఎందుకు ఇరాన్ని చూసి ఈ దేశాలు భయపడుతున్నాయి అంటే, రకరకాల రీజన్లతో పాటు మరొక మెయిన్ రీజన్ ఏంటంటే, నిజానికి మన ప్రపంచ పటంలో న్యూక్లియర్ దేశాలు ఏవి అంటే ఫస్ట్ వచ్చేది రష్యా, అమెరికా, చైనా, ఆఖరికి పాకిస్తాన్ కూడా వస్తుంది, ఇండియా కూడా వస్తుంది, నార్త్ కొరియా కూడా వస్తుంది, ఇజ్రాయిల్ కూడా వస్తుంది, కానీ ఇరాన్ రాదు. కానీ ఇరాన్ మాత్రం న్యూక్లియర్ ఫెసిలిటీలో చాలా ఫాస్ట్గా గ్రో అవుతోంది. సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే, ఈరోజు ఇరాన్ ఒక వారం రోజుల్లో ఒక న్యూక్లియర్ బాంబును తయారు చేయగలదు. ఒక న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి కేవలం వారం రోజులే పడుతుంది ఇరాన్కి. సో అంత కెపాసిటీ ఉంది. కానీ ఇరాన్ ఏం చెప్తుంది అంటే, ఇది కేవలం మేము ఎనర్జీ సోర్సెస్ కోసం వాడుతున్నాం, మేము ఎక్కడ న్యూక్లియర్ వెపన్స్ కోసం కాదు ఇది అని ఒక మాట అయితే చెప్పి పెడుతుంది. ప్రపంచంలో ఉన్న ఏ దేశమైనా ఇదే మాట చెప్తుంది, కానీ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకుంటుంది రహస్యంగా ప్రతి దేశం. అందులో ఇరాన్ మాత్రం ఈ లిస్టులో లేకపోయినా కూడా చక్కగా తయారు చేసుకుని మేము ఎనర్జీ కోసం చేసుకుంటున్నాం అని చెప్తుంది. సో వారానికి ఒక బాంబు అంటే మామూలు విషయం కాదు. ఇది ఇక్కడ ఇజ్రాయెల్కి కూడా ఒక భయానకమైన, అంటే నైట్ మేర్ లాంటిది ఇరాన్ విషయానికి వస్తే. ఇక మరొక విషయం ఏంటంటే, ఇజ్రాయెల్కి చుట్టూ కూడా అన్ని శత్రు దేశాలు. సో లెబనాన్ ఉంది, అక్కడ హెజ్బుల్లా ఉంది. సో వాళ్ళు ఎప్పుడు అటాక్ చేస్తారో తెలియని పరిస్థితి ఇజ్రాయెల్కి. మరోవైపు యెమెన్ ఉంది, అక్కడ హౌతీలు, వాళ్ళు సముద్ర మార్గంలో వచ్చి లేకపోతే భూమి మీద ఎక్కడి నుంచి రాకెట్లు వదులుతారో ఎవరికీ తెలియని పరిస్థితి ఇజ్రాయెల్ మీద. మరోవైపు మొన్నటి వరకు జరిగిన హమాస్, వాళ్ళు గాజాలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఇరాన్తో కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి మొదటి నుంచి ఉన్నా, అట్ ద సేమ్ టైం మళ్ళీ ఈరోజు కూడా ఇది ప్రత్యక్షమైంది. సో అందుకే బెంజమిన్ నెతన్యాహు ఆయన ఏమంటాడంటే, ఈసారి మేము ఖచ్చితంగా కొడతాం ఇరాన్ని అని. బట్ స్టిల్ మనం ఇరాన్ని తక్కువ అంచనా వేయొద్దు, ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు చాలా క్యాపబిలిటీస్ ఉన్నాయి. అండ్ దీనికి తోడు ఇరాన్ తన డిఫెన్స్ బడ్జెట్ని కూడా అమాంతం పెంచేసింది. 145% 2025 కంపేర్ చేస్తూ బిలియన్ల ఆఫ్ డాలర్లను కుమ్మరిస్తోంది. దేనికి అంటే, ఈ న్యూక్లియర్ సైట్స్కి సంబంధించిన విషయాల్లో, యురేనియం విషయంలో దాన్ని ప్యూరిఫై చేసుకోవడానికి కావచ్చు, కేవలం ఎనర్జీ పేరు చెప్పి ఇదంతా కూడా అండర్ గ్రౌండ్లో జరిగే పని. ఇదొక ఎత్తు అయితే, మరోవైపు మిజైల్స్ని తయారు చేయడానికి
ఇంకా డ్రోన్స్ని తయారు చేయడానికి, డిఫెన్స్ సిస్టమ్ని తయారు చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మరొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, వరల్డ్స్ అద్భుతమైన డ్రోన్లు తయారు చేసే విషయంలో ముందు వరుసలో ఇరాన్ ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో షాహిద్ లాంటి డ్రోన్లు కానీ, లేకపోతే రకరకాల డ్రోన్లు తయారు చేస్తూ, ఇవన్నీ కూడా మనుషులు ఎవరు ఉండకుండా లైట్ వెయిట్ డ్రోన్లు, జస్ట్ అమెజాన్లో మనము ఈ పెళ్లి కెమెరా డ్రోన్లు కనుక ఆర్డర్ చేసుకున్నంత ఈజీగా లైట్ వెయిట్గా ఉండేటట్టుగా ఇరాన్ తయారు చేస్తుంది. పేలోడ్ని తీసుకెళ్లేటట్టు అండ్ ఆ పేలోడ్కి సంబంధించిన కంటెంట్ను కూడా తయారు చేసుకుంటోంది అది. సో దట్ లైట్ వెయిట్ అండ్ లైట్ బడ్జెట్లో ఏ దేశాన్నైనా కొట్టడానికి ఇరాన్ ప్రయత్నం చేస్తోంది. అట్ ద సేమ్ టైం వీటిని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి, ఇతర దేశాలకు అమ్ముకోవడానికి కూడా ఇరాన్, ఈవెన్ టర్కీ లాంటి దేశాలు, ఇరాన్ లాంటి దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. సో ఏ రోజు కూడా మనం ఇరాన్ని తక్కువ అంచనా వెయ్యొద్దు. అండ్ అట్ ద సేమ్ టైం ఈసారి ఇరాన్ గట్టిగానే ఇస్తాము అని చెప్తోంది. మరి ఈ నేపథ్యంలో 29వ తారీఖు డిసెంబర్ నెతన్యాహు, ఇటు బెంజమిన్ నెతన్యాహు, అటు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కూడా ఫ్లోరిడాలో కలవబోతున్నారు. కలిసి ఈ విషయంపై సీరియస్గా చర్చించబోతున్నారు. ఏమిటి మరి ఈ యుద్ధాన్ని ఎట్లా మనము ప్రేరేపించాలి అనే ఉద్దేశం. యుద్ధాన్ని ఆపడం అనేది వీళ్ళెవరు కోరుకునే వాళ్ళు కాదు, బట్ యుద్ధాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, సిచ్యువేషన్స్ని ఎలా మన కంట్రోల్లో పెట్టుకోవాలి అనే మాట ముచ్చట జరిగే అవకాశాలు డొనాల్డ్ ట్రంప్కి, నెతన్యాహుకి మధ్య ఉంది. సో చూడాలి మరి ఈ ఈ యొక్క టాక్స్ తర్వాత మరి బెంజమిన్ నెతన్యాహు బయటకు వచ్చి ఏమంటారు. నిజానికి ఇరాన్ అయితే గ్రాంటెడ్గా తీసుకుంది, మేము ఈ వార్ని ఒప్పుకుంటున్నామని కూడా చెప్పింది ఇరాన్. యుఎస్, ఇజ్రాయెల్ అండ్ యూరోప్ విషయంలో మేము ఒప్పుకుంటున్నాం ఈసారి తీవ్రంగా ఉంటుందని. సో వాళ్ళైతే రెడీగా ఉన్నారు, వాళ్ళు మొత్తం అన్ని రెడీ చేసుకుంటున్నారు. వాళ్లకు అక్కడ ఉన్న సోల్జర్స్ కూడా లక్షల్లో సోల్జర్స్ ఉన్నారు ఇరాన్కి సంబంధించి. వాళ్ళకు బోల్డ్ అన్ని మిజైల్స్ ఉన్నాయి అండ్ ఇంకా తేడా వస్తే ఓ బాంబు విసిరే అవకాశం కూడా ఉంది. మరి ఇంత ఎడ్జ్లో ఉంది సిచ్యువేషన్. మరి ఇప్పుడు యుద్ధం చెయ్యాలా వద్దా అనే విషయం ఇటు డొనాల్డ్ ట్రంప్ చెప్పాలి, చెయ్యొద్దు అనే విషయాన్ని. కానీ అంత ఈజీగా చెప్పడు. అట్ ద సేమ్ టైం నెతన్యాహు మొన్నటి వరకు హమాస్తో కొట్లాడి హమాస్ను భూమి మీద లేకుండా తుడిచిపెట్టేస్తామని చెప్పిన నెతన్యాహు అదే అగ్రెసివ్గా అటు తన పొలిటికల్ సిస్టమ్కి కానీ, ఇంటర్నల్ సెక్యూరిటీ సిస్టమ్స్ కానీ, అన్ని నేషనల్ సెక్యూరిటీ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వని వ్యక్తి. ఇటు చూస్తే ఖమైనీ లాంటి లీడర్స్, సుప్రీం లీడర్స్ కూడా యుద్ధాన్ని మనం చెయ్యొద్దు అనుకునే దానికంటే చేస్తే మాత్రం దారుణంగా ఉంటుంది అనే మెంటాలిటీ ఉన్నవాళ్ళు. తర్వాత ఇరాన్కి సంబంధించిన ప్రెసిడెంట్ అతను కూడా మసూద్ పెజెష్కియన్, అతను కూడా అగ్రెసివ్గానే మేము దూకేస్తాం రంగంలోకి అని చెప్తూ ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో అసలు యుద్ధాన్ని ఆపేది ఎవరు అంటే అక్కడ అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. మరి చూడాలి జనవరి 2026 ఓపెనింగ్ ఇటు ఇరాన్కి, ఇజ్రాయెల్కి ఏ విధంగా ఉండబోతోంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. సో మీరేమంటారు, ఇక్కడ ఎవరైనా యుద్ధాన్ని ఆపే పరిస్థితి ఉంటుందా, లేకపోతే ఏదో రకంగా యుద్ధాన్ని ప్రేరేపించుకుని జనవరి 2026ని యుద్ధంతో స్టార్ట్ చేస్తుందా ఇరాన్, ఇజ్రాయెల్ అనేది మీరు కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ దయచేసి వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.